ఆర్నైటీవీ నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యమన్న మెదక్ ఎంపీ. అకాల వర్షానికి వరిధాన్యం తడిసి ముద్దయింది. రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ నాయకులు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన పులి, బాధ్యులు ఎవరు? రాఘవాపురం గ్రామంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం. కుప్పం తిరుపతి గంగమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి. ఉమెన్ కేర్ పాలు క్లినిక్ సెంటర్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ. పెద్దపల్లి నియోజకవర్గంలో భూభారతి కార్యక్రమం. మోదీ అగర్వాల్ కుటుంబ సభ్యులను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ. పదవులు ముఖ్యం కాదు, అభివృద్ధి ముఖ్యమని పేర్కొన్నారు మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో దుబ్బాక మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన నూతన భవనాన్ని మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ప్రారంభించారు. ముందు చిన్నారులు మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు డ్యాన్సులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడారు ఆయన. దుబ్బాకపై నాకు ఎంతో గౌరవం ఉందన్నారు. నేను 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దుబ్బాక ప్రాంతాన్ని అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా దుబ్బాకను అభివృద్ధి చేసేందుకు ముందు ఉంటానన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ అసోసియేషన్ సభ్యులు వడ్లకొండ శ్రీధర్, ప్రభాకర్, ఎర్రగుంట శ్రీనివాస్, ప్రసాద్, మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు సత్యం, బీజేపీ శ్రేణులు, మున్సిపల్ పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు సోదరులు సత్యం గారికి, దుబ్బాక, అక్బర్పేట, కుప్పల్లి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మా మెడికల్ అసోసియేషన్ గౌరవ పెద్దలందరికీ, ఈ కమిటీ సభ్యులందరికీ నేను కనబడతలేదు, నేను పాడుతున్నా కదా వాళ్ళ సభ్యులైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తాం. మనిషికి పట్టుదల ఉంటే ఏ పనైనా ఎంత వేగంగా చేయడానికి నిదర్శనం ఈ మెడికల్ అసోసియేషన్ యొక్క భవన నిర్మాణం. అలా మీరు ఒకరిద్దరు కొద్దిగా చాలా మంచి వాళ్ళు, మార్పు కోరుకుంటారు. దుబ్బాక ప్రాంతం అభివృద్ధి జరగాలని సదా కోరుకునేటువంటి వ్యక్తులు. సో అదృష్టమో దురదృష్టమో మెదక్ జిల్లాలో, పాత మెదక్ జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారాయణఖేడ్ తర్వాత ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి నియోజకవర్గం అంటే దుబ్బాక నియోజకవర్గం అని చెప్పుకోవచ్చు. నారాయణఖేడ్ కూడా ఉప ఎన్నిక వచ్చింది కాబట్టి నారాయణఖేడ్ కూడా బాగా అభివృద్ధి చెందింది. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేసినారు. దుబ్బాక కూడా ఉప ఎన్నిక వచ్చింది. దుబ్బాక ప్రజలు పెద్ద మనసుతోటి రఘునందన్ రావుని 3 సంవత్సరాల కోసం ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. గెలిచిన మరుక్షణం నుంచి అనుక్షణం దుబ్బాక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ఉండి దాని వాస్తవం, దాని కాంపౌండ్ వాళ్ళు అన్నీ సెట్ చేయడంతో పాటు దుబ్బాక నియోజకవర్గంలో ఉన్నటువంటి రోడ్లని గతంలో సిద్దిపేటలో, గజ్వేల్లో రోడ్లు ఎట్లుండే, మన దుబ్బాక ఎట్లా వెనుకబడింది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసి కష్టపడి, నేను ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయినప్పటికీ అప్పటికి ఉన్నటువంటి ప్రభుత్వం నా మీద కొంచెం సీతకల్లేసి ఎడమ చేయి చూపించినప్పటికీ కూడా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రజలు నాకు ఇచ్చిన 3 సంవత్సరాల అవకాశాన్ని శ్రద్ధగా ప్రయత్నం చేసినాను, కృషి చేసినాను. సాధ్యమైనంత వరకు దుబ్బాక నియోజకవర్గ ప్రజలు రాష్ట్రంలో, దేశంలో ఆ ఉప ఎన్నికల్లో ఇచ్చినటువంటి తీర్పుకి దుబ్బాక కొంత పే చేసేందుకు ప్రయత్నం చేసినాను. నేను చేసిన ఒత్తిడి వల్లనే ఆగిపోయినటువంటి 100 పడకల ఆసుపత్రి, ఆలోచన లేనటువంటి దుబ్బాక కొత్త బస్ స్టాండ్, ఇట్లాంటి నిర్మాణాలు కొన్ని పూర్తయినాయి. దుబ్బాక నియోజకవర్గంలో అంతకుముందే నారాయణరావుపేట ఒక మండలం ఇచ్చిండ్రు, మాసాయిపేట కొత్త మండలం ఇచ్చిండ్రు. మాకు కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. అక్బర్పేట, కుప్పల్లి కావాలంటే కొట్లాడి ఒక కొత్త మండల కేంద్రాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దీనికి 100 గజాల దూరాన ఐటీఐ ఒక బిల్డింగ్ ఉంటుంది. నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని కూడా 100 పడకల ఆసుపత్రి లెక్క మొండిగోడంతో వదిలేస్తే కొట్లాడి ఆ కాంట్రాక్టర్ మదన్నతోటి రోజు కొట్లాడి వారానికి ఒకసారి పిలిచి దాన్ని ఒక రూపానికి తీసుకొచ్చినాం. దురదృష్టం, నేను ఎమ్మెల్యేగా వెళ్ళిపోయిన 18 నెలల నుంచి ఈ ఏడాది దాకా ఐటీఐ బిల్డింగ్ ఓపెన్ కాకపోవడం అనేది నాలాంటికి పనిచేయడానికి బాధ అనిపిస్తుంది. ఆగస్టులో ఐటీఐ బిల్డింగ్ ఓపెన్ చేయాలని నేను నవంబర్లో ఎన్నికలు జరిగితే అంతకుముందే ఒక 2 నెలల ముందు పూర్తి చేద్దామని చాలా రకాలుగా ప్రయత్నం చేసినాం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా 2 సంవత్సరాల క్రితం నేను ఏ రకంగానైతే ఐటీఐ భవనం వదిలిపోయినామో అట్లే ఉంది తప్ప
మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే 100 రోజులలో ఈ బంగ్లా పూర్తి అవుతుంది. పక్కన 10 కోట్ల కూడా ఐటీఐ పూర్తి కావాలంటే మాత్రం 8 ఏళ్ళు అయితే కూడా ఐటీఐ పూర్తి కాదు. వెనుకబడ్డ దుబ్బాక నుంచి దుబాయ్కి, బొంబాయికి, గల్ఫ్కు పోతున్నటువంటి కార్మికులకి ఇంత ఐటీఐలో ఫిట్టరో, ఎలక్ట్రీషియనో, వెల్డరో, టెక్నీషియన్ సర్టిఫికేట్ ఉండే ఈ ప్రాంత పిల్లలకి 20,000 వచ్చే కూడా 50,000 జీతం వస్తుంది అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఐటీఐని తొందరగా పూర్తి చేయాలంటే ఐటీఐని ఇంకా పెండింగ్ పెడతా ఉన్నారు. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను. 18 నెలల తర్వాత మొదటిసారి దుబ్బాకలతో నా ఆవేదన నేను మనసు విప్పి మాట్లాడాలనుకుంటున్నాను. కానిగల్ దగ్గర ఒక బ్రిడ్జ్ ఆగిపోయింది. 2014లో శంకుస్థాపన చేసిన బ్రిడ్జ్. ఒక రైతు హైకోర్టుకు పోయి స్టే తెచ్చుకుంటే అప్పుడు నేను ఆ రైతు అమెరికాలో ఉంటే అమెరికాకు మాట్లాడి కష్టపడి ఆయన తీసుకొచ్చి హైకోర్టులో రిట్ పిటిషన్ క్లోజ్ చేపిస్తే ఈ రోజు దాకా కూడా కనీసం ఆ బ్రిడ్జ్ అనేది ఒక ఇంచు కూడా ముందుకు సాగకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. మెడికల్ అసోసియేషన్ బిల్డింగ్ ఆల్రెడీ బిల్డింగ్ పూర్తయింది కదా అని ఇంజనీర్లు ఏమైనా కొరువులు పెడితే ప్రైవేట్గానైనా మీకు 10 లక్షల రూపాయలని ప్రభుత్వ పరంగా ప్రైవేట్గానైనా ఇప్పించేటువంటి సత్తా ఉందని కాబట్టి బరాబర్ ఇప్పిస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఒకసారి నేను మాటిస్తే ఒకసారి పట్టుదలకు తీసుకుంటే ఎవడొచ్చినా ఏం జరిగినా నేను వెనకపోయేటోడు కాదు. నేను ఊకే చెప్తా శ్రీ పద్యం. పోతే పోనీ సతులు సిద్ధులు, వస్తే రాని కష్టాలు నష్టాలు. ఏ రోజు కూడా నిజాయితీ తప్పకుండా నమ్మిన గడ్డ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాడు రఘునందన్. 100 పడకల దవాఖాన ఓపెన్ చేస్తే రఘునందన్ పేరు వస్తుందని రోడ్ అయ్యేందు కోర్టుకు పోయి స్టే తెచ్చుకోమంటే కాడు ఉన్నాడు మా అర్జునన్న. అమాయకులు పోయి కోర్టుకు పోయి స్టే తెచ్చి హాస్పిటల్ ఓపెనింగ్ కూడా ఆపించారు. ఇది దుబ్బాక రాజకీయం. అయినా రఘునందన్ భయపడ్డాడే. రోడ్ వేయించిండు, హైకోర్టు పోయిండు, అర్జునన్నని బదిలాడిండు, వాళ్ళ 3 అన్నదమ్ముల్ని బదిలాడిండు. రోడ్ వేయించినాం, సీసీ రోడ్ 1,20,00,000 లక్షలు పెట్టించినాం, కాంపౌండ్ వాళ్ళు 1,20,00,000 లక్షలు ఇచ్చినాం. ఆఖరికి నా జన్మదినం రోజు ఈ జిల్లాలో ఎక్కడ లేనటువంటి అంబులెన్స్ 50 లక్షలు పెట్టి ఒక అంబులెన్స్ ఇస్తే 170 పిల్లలు రోడ్డు మీద పడించే మా అంబులెన్స్ లో నేను కాపాడినా అని డ్రైవర్ చెప్తే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. మొన్న ఈ మధ్యలో దవాఖాన పోయినప్పుడు చెప్పాడు. మిగతా అంబులెన్స్లన్నీ చిన్న అంబులెన్స్లు అయితే అడ్వాన్స్డ్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ తోటి 50 లక్షల రూపాయలు పెట్టి నేను ఒక అంబులెన్స్ ఇచ్చిన. దానికి లైసెన్స్ ఇవ్వమంటే 3 నెలలు దాన్ని షెడ్లో పెట్టింది అప్పటి ప్రభుత్వం. ఎందుకు దగ్గరే నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోచేతిలో బలం ఉంటే మొండి కూడా జరుగుతాయనేటువంటి వ్యక్తిని నేను బరాబరి కొట్లాడతా. ఈ ఐటీఐని కూడా 100 గజాలు అవతలున్న ఐటీఐని కూడా ఈ సంవత్సరం మొదలు పెట్టిస్తా. లేకపోతే వ్యతిరేకంగా చేపిస్తే తప్ప నేను ఎవరికి భయపడేది కాదు. నాకేం స్వార్థం లేదు. నా పిల్లలు ఎవరు ఐటీఐలో చదువుకునేది లేదు. అయితే రఘునందన్ని రాజకీయంగా ఎదుర్కోవడం చేతగాక కొంతమంది పెద్దల సన్నాసులు సన్నాయి నొక్కులు నొక్కుతారు. రఘునందన్ ప్రాణం ఉన్నంతసేపు ఎవరికి తల వచ్చాడు, నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తాడు, దుబ్బాక కోసం పనిచేస్తాడు, మెదక్ ఎంపీగా మెదక్ కోసమే పనిచేస్తాడు తప్ప తాటాకుల సభ్యులకి రఘునందన్ భయపడ్డాడు కాదు. ఉడత ఊపులకి రఘునందన్ భయపడ్డాడు. బరాబరి చేస్తా అని చెప్తున్నా, చేస్తాం. దుబ్బాక అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి అబ్సీపూర్ అంబేద్కర్ విగ్రహం దాకా బరాబరి 4 లైన్ల రోడ్లు నేను ఎమ్మెల్యే కాకున్నా కానీ బరాబరి చేపిస్తా. అందరినీ కలుపుకొని పోయేందుకే ప్రయత్నం చేస్తే తప్ప ఇంకొకటి కాదు. కాబట్టి రఘునందన్ గురించి ఎవరు ఏం మాట్లాడినా దుబ్బాకలోకి 24 గంటలు నా తలుపులు కుల్లా ఉంటాయి. ఎప్పుడు ఎవరికి కష్టం ఉందా, ఎక్కడ ఎవరికి ఏ నిధులు అవసరం ఉన్నా మీరు ఎప్పుడు వచ్చినా 100% మీ సంఘాలకు కానీ మీకు కానీ మీ బిడ్డగా 100% సపోర్ట్ ఉండాలని చెప్పి తెలియజేస్తూ, నేను గంట ఆలస్యంగా వచ్చినా మా చిన్నారి చెల్లెలు చేసినటువంటి డాన్స్ కానీ మా ఆడబిడ్డలు పలికినటువంటి స్వాగతానికి కానీ నేను వారికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ దుబ్బాక అక్బర్పేట కుంపల్లి మెడికల్ అసోసియేషన్కి, అదే రకంగా మా సిద్దిపేట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు మిత్రుడు సత్యం గారికి పేరున మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఇది కంప్లీట్ చేసినటువంటి మిత్రుడు శ్యామ్ కూడా ఈ సందర్భంగా 100 రోజులలో దీన్ని కంప్లీట్ చేసినటువంటి శ్యామ్ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. చివరిగా శ్రీధరన్ ఇంకో మాట్లాడిగిండు, రేకులకుంట పోయేటువంటి రోడ్డు మల్లాయిపల్లి నుంచి ఫారెస్ట్ లో ఉందని చెప్పి. ఈ విషయానికి సంబంధించి నిజంగా కూడా నేను ఈ రోజు దాకా ఎట్లాంటి చర్యలు మొదలు పెట్టలేదు. ఈ రోజే మొట్టమొదటిసారిగా సీరియస్ గా మీరు అందరూ అడుగుతున్నారు కాబట్టి ఆ గ్రామ పంచాయతీ నుంచి రేకులకుంట టెంపుల్ నుంచి 2 దరఖాస్తులు తెచ్చిస్తే ఫారెస్ట్ అధికారులను పిలిచి సాధ్యమైనంత తొందరగా రోడ్డు పనులను కూడా క్లియర్ చేసేందుకు భారత ప్రభుత్వాన్ని ఒప్పించాలి. ఎందుకంటే ఫారెస్ట్ లో ఒక్క గుంట ల్యాండ్ కూడా మనం ముట్టలేం కాబట్టి ఖచ్చితంగా భారత ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోడ్డును కూడా ఈ టెన్యూర్లోనే పూర్తి చేసేందుకు మీ బిడ్డగా పనిచేస్తానని చెప్పి ఈరోజు మా డ్రైవర్ రవి పెళ్లి
నేను తొందరగా పెళ్లికి పోవాలి, అందుకని చాలా మాట్లాడాలనిపించింది. ఎందుకో శ్రీధర్ అని మాట్లాడుతుంటే మనసులో ఉన్న బాధ ఆవేదనతో బయటకు వచ్చింది. అందుకనే ఖచ్చితంగా దుబ్బాక మీద రఘునందన్ ప్రేమ అట్లే ఉంటుంది. దుబ్బాక బరాబరి సిద్దిపేటతో సిరిసిల్లతో పోటీ పడేటట్టు మీ వ్యాపారాలు మీ వాణిజ్యాలన్నీ అభివృద్ధి అయ్యేదాకా మీతో పాటు నేను ఉంటానని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన వేదిక ముందు ఉన్నటువంటి గౌరవ పెద్దలకి, అన్ని పార్టీల నాయకులకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తూ నిన్న ఏసీలో కూడా శ్రీధర్ రోడ్డు మీద మనుషులు పోలేక మల్లన్న సాగర్ తోటి రోడ్ ఖరాబ్ అయిందంటే ఇవాళ ఎన్సాన్పల్లి తడకపల్లిలో రోడ్ ఎట్లుంటుందో బరాబర్ అట్లే మెట్టు దగ్గర నుంచి చందాపూర్ గజ్వేల్ దగ్గర రోడ్ తీసుకొచ్చినాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే దుబ్బాక నియోజకవర్గాన్ని ఎవరు పట్టించుకోకపోతే 1985లో ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గౌరవనీయులు కేసీఆర్ గారు కలగన్నారు దుబ్బాకకి వెళ్ళి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ చేయాలని. అప్పుడు దుబ్బాక మండలంలో 11 గ్రామ పంచాయతీలు సిద్దిపేట శాసనసభ నియోజకవర్గంలో ఉంటుండే. పెద్దలు చంద్రశేఖరరావు గారు, ముత్యంరెడ్డి గారు, స్వర్గీయ రామలింగారెడ్డి గారు, హరీష్ రావు గారు, ఇట్లా చాలా మంది దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ వేస్తామని ఎలక్షన్లప్పుడు చెప్పింది తప్ప ఏ రోజు పని చేయలేదు. రఘునందన్ రావు ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే ఢిల్లీకి పోయి కేంద్రం నుంచి సెంట్రల్ రోడ్ ఫండ్ సిఆర్ఎఫ్ కింద నిధులు తెచ్చి దాదాపు 20 కోట్లతోటి దుబ్బాక నుంచి ముస్తాబాద్ దాకా డబుల్ రోడ్ ని చెల్లాపూర్ రాజకపేట ఎప్పుడో కలగన్నారు దౌలతాబాద్కి వెళ్ళి చేయకుండా కర్ణాలపల్లి ఎల్లమ్మ దాకా డబుల్ రోడ్ కావాలని. ఎవరు చేయలేదు. ఇలా మెదక్ వేరే జిల్లా, సిద్దిపేట వేరే జిల్లా, 2 జిల్లాలని కలిపేందుకు కావాలని కోరితే దౌలతాబాద్ నుంచి చేయకుండా ఇంకొక 6 కాలం కష్టపడి పండించిన పంట వర్షాలకు తడిసి ముద్దవుతుంటే నానా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఐకేపీ సెంటర్ల వద్ద ధాన్యాన్ని కుప్పలుగా పోసుకొని ఎదురు చూస్తున్నారు రైతులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల వ్యాప్తంగా ఎక్కడో ఒక చోట ఐకేపీ సెంటర్లలో ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతూనే ఉంది. తాజాగా రాజక్కపేట గ్రామంలో గత నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు బోరున విలపిస్తున్నారు. అంతేకాకుండా ధాన్యం మొలకెత్తి కనిపించడంతో రైతన్న కళ్ళల్లో నీళ్లు కనిపిస్తున్నాయి. ధాన్యం సెక్యూరిటీ కోసం ధాన్య రాశులపై కట్టెలు పేర్చడం మరింత వింతగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 6 కాలం కష్టపడి పండించిన పంట అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లో పోస్తే పూర్తిగా వర్షానికి అర్పితమైనట్లు అయిందని అధికారులు సరిగా పట్టించుకోవడం లేదన్నారు. ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ లో వదిలేసి వెళ్లిపోతానని రైతన్న దీనంగా చూస్తున్నాడు. ప్రభుత్వాలు స్పందించి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. నేను వరి కోసి కరెక్ట్ నెల 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకల్లా ఐకేపీ సెంటర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వస్తలేదు. అయినా మేము బాధపడి ఇంత కష్టపడి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోయితే ఇప్పటి వరకల్లా దీన్ని పట్టించుకుంటూ లేడు. మొలకలు వస్తున్నాయి, తాటిపత్తిలు సరిపోతలేవు. తాటిపత్తిలు వేసినా వాటికి రక్షణ లేదు. ఆ రకంగా నష్టపోతున్నాం. ఇప్పటి వరకల్లా మౌనను ఏమైందని అడిగే నాయకుడే లేడు. మీ 6 నెలలు కష్టం చేసి ఆకాశానికి ముఖం పెట్టి చూడవలసిన కాలం వచ్చింది. దీన్ని పెద్ద అధికారులు, పై అధికారులు శ్రద్ధ చూపించి మౌనను గడ్డెక్కియాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలో భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధాని భారత రత్న రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరు కమలాకర్ మాట్లాడుతూ అతి చిన్న వయసులో భారతదేశానికి 6వ ప్రధానమంత్రిగా రాజీవ్ గాంధీ పదవి బాధ్యతలు చేపట్టారన్నారు. భారతదేశంలో ఐటీ విప్లవాన్ని తీసుకువచ్చిన మహానాయకుడు స్వర్గీయ రాజీవ్ గాంధీ అని పేర్కొన్నారు. రాజీవ్ గాంధీ తీసుకువచ్చిన ఐటీ విప్లవం ద్వారా భారతదేశం ఈ రోజు ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందని తెలియజేశారు. 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తు చేశారు. అలాగే అనేక సంస్కరణలను తన హయాంలో రాజీవ్ గాంధీ తీసుకువచ్చారని తెలియజేశారు. అక్బర్పేట భూంపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారత మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ భారతదేశంలో
ఈరోజు ఐటీ వర్ధిల్లుతుందంటే దానికి కారకుడు రాజీవ్ గాంధీ గారు. రాజీవ్ గాంధీ గారు తెచ్చిన ఐటీ విప్లవం వలన ఈరోజు భారతదేశంలో ఐటీ వర్ధిల్లుతుంది. అనేక సంస్కరణలు చేసినటువంటి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం తన ప్రాణాలను కూడా తునప్రాయంగా చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడి యొక్క వర్ధంతి సందర్భంగా అతనికి ఘన నివాళులను అర్పించడం జరిగింది. భారతరత్న భారతదేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి 34వ వర్ధంతి సందర్భంగా వారి ఘన నివాళి సమర్పించడం జరిగింది. అక్బర్పేట బొంపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అతి పిన్న వయసులోనే భారతదేశానికి ప్రధానమంత్రి అయి గొప్ప సేవలు చేసిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. ఇలా పిన్న వయసులోనే 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి. ఆనాడు మనకి 21 సంవత్సరాలకు ఓటు ఉండి 18 సంవత్సరాలకు ఓటు హక్కు కల్పించిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ఈరోజు మనము పంచాయతీరాజ్ వ్యవస్థను బీజం వేసింది రాజీవ్ గాంధీ గారు. ఆ పంచాయతీ వ్యవస్థ వల్ల గ్రామ స్వరాజ్యం కోసం మనం పోరాడుతున్నాము. గ్రామ స్థాయిలో లీడర్షిప్ తయారైందంటే ఇలా రాజీవ్ గాంధీ గారి కృషి వల్లనే. ఇలా భారతదేశంలో ఐటీ రంగానికి పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు. సాంకేతిక విప్లవము, వ్యవసాయ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి బలైన పులి చావుకు బాధ్యులు ఎవరు? అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో పులి మృతి చెందింది. వన్యప్రాణుల సంరక్షణ పేరిట కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ టెండర్లు పంచుకుంటూ సమావేశాల్లో ఫోటో సెక్షన్స్ తో పరిమితమవుతున్న అటవీ శాఖ ఆఖరికి ఓ పులి ప్రాణం నిలబెట్టుకోలేకపోయింది. ఇది యాదృచ్ఛిక ఘటన కాదు, ఇది నికాసైన అధికార నిర్వాహకం. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థను దూషించే పాలనా వైఫల్యం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట మండలంలో విద్యుత్ షాక్తో హతమైన పెద్ద పులి. ఈ ఘటనలో 4 వేటగాళ్లను పట్టుకున్నామంటూ ప్రాజెక్టు టైగర్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్ కాగజ్ నగర్లో విలేకరుల సమావేశంలో చెప్పిన మాటలు ప్రజలతో ఆటలాడడమే. రిజర్వ్ ఫారెస్ట్ లో విద్యుత్ లైన్ వేసిన విద్యుత్ శాఖపై ఎందుకు క్రిమినల్ కేసులు నమోదు చేయలేదు? పులి తిరుగుతుందని ముందే ఇంటెలిజెన్స్ ఉన్న ఈ ప్రాంతంలో ఇన్ఛార్జ్ బీట్, ఇన్ఛార్జ్ సెక్షన్ అధికారి, ఇన్ఛార్జ్ రేంజర్ మాత్రమే ఎందుకు ఉన్నారు? పులి చనిపోతే రెవెన్యూ ఏరియాలో చనిపోయింది అంటూ తప్పించుకునేంత అపహాస్యంగా అధికార ప్రసంగమా? ఇది ఏ చిన్న జంతువు కాదు, ఇది దేశం గర్వంగా చెప్పుకునే జాతీయ జంతువు. టైగర్ చనిపోయింది అంత సాధారణ విషయం కాదు. ఇది చనిపోవడానికి కారణమైనది ప్రభుత్వ వ్యవస్థే. జిల్లా అటవీ అధికారి నీరజ్ టిబ్రేవాల్, మీ పరిధిలో వన్యప్రాణులు విద్యుత్ షాక్తో చనిపోతుంటే మీ చేతిలో ఉన్న అధికారాన్ని ఉపయోగించకుండా మీడియా ముందుకొచ్చి చేతులు దులుపుకోవడం మీ బాధ్యత. FDPT శాంతారాం టైగర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పదవిలో ఉండటానికి మీకు అర్హత ఉందా? పులుల సంరక్షణలో నిబంధనలు ఉల్లంఘించబడితే మీరు కేంద్రాన్ని ఎందుకు అప్రమత్తం చేయలేదు? విద్యుత్ శాఖ ట్రాన్స్కోకి నోటీసులు ఇచ్చామంటారు, కానీ ఏ నోటీసుకు స్పందన లేదట. అంటే ఏమిటి? మీ శాఖను మేం నమ్మాలా? లేక విద్యుత్ శాఖ అధికారుల వేదనకు బానిసలుగా మారిపోయారా? అనుమతి లేకుండా రిజర్వ్ ఫారెస్టులోకి లైన్ వస్తుంటే చూసేదెవరు? ప్రజలు వందల అడవి చెట్ల మధ్య జీవించే జంతువులను రక్షించాలని నమ్మిన అటవీ శాఖ ఇప్పుడు విద్యుత్ వైరుతో మృత్యువుకు వేదిక అవుతోంది. ఈ లైన్ల వల్ల ఇప్పటి వరకు ఎన్ని జంతువులు చనిపోయాయో అంచనా కూడా లేదు. ఈ దారుణం వెనుక ఉన్న అసలు నిందితులు ఎవరు? కర్తవ్యాన్ని విస్మరించిన శాంతారాం, నీరజ్ టిబ్రేవాల్, ట్రాన్స్కో అధికారులు, వీరి చేతుల్లో ప్రజాధనం, ప్రజల విశ్వాసం నాశనమవుతోంది. ఈ ప్రాంతాన్ని టైగర్ కారిడార్గా గుర్తించి వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సింది ఎవరు? FDPT శాంతారాం ఎందుకు మౌనంగా ఉన్నారు? జిల్లాలో 300 కిలోమీటర్ల రిజర్వ్ ఫారెస్ట్ గుండా విద్యుత్ లైన్ ఉన్నా స్పందించని నీరజ్ ఎందుకు పదవిలోనే ఉన్నారు? మిగతా నిందితులను అరెస్టు చేయడంలో ఆలస్యం ఎందుకు? ఒక పులి చనిపోవడం ఒక్కసారి అనిపించవచ్చు, కానీ ప్రతిరోజు నిందితులుగా ఉన్న అధికారులను చూస్తూ జీవించాల్సి రావడం ప్రజలకు శాపమే. ఇప్పుడు ప్రజల డిమాండ్ స్పష్టం. శాంతారాం, నీరజ్ టిబ్రేవాళ్లను సస్పెండ్ చేయాలి. విద్యుత్ శాఖపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. పూర్తి స్థాయి ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలి. ఇన్ఛార్జ్ అధికారులతో నడుస్తున్న రేంజ్లలో తక్షణ భర్తీ చేపట్టాలి. టైగర్ కారిడార్లకు ప్రత్యేక గౌరవం, 24/7 మానిటరింగ్ చేయాలి. రాఘవాపురం గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో శ్రీ 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 పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని అత్యంత కనుల పండుగగా నిర్వహించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం రాఘవాపురం గ్రామంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం అత్యంత వైభవేతంగా నిర్వహించారు. కంచీపీఠ సిద్ధాంతి బ్రహ్మశ్రీ ఎల్ విజయ సుబ్రహ్మణ్యం సిద్ధాంతి పాండురంగ శాస్త్రి పర్యవేక్షణలో బ్రహ్మాండంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం శాస్త్రి మాట్లాడుతూ మహాగణపతి పూజ, యాగశాల ప్రదక్షిణం, గోపురం, కాల పూజ, శ్రీ శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ, పూర్ణాహుతి, మంగళహారతి, తీర్థప్రసాద వినియోగాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో ముదిరాజు సంఘం అధ్యక్షులు కృష్ణహరి, ఉపాధ్యక్షులు తాళ్ల సాంబరాజు, ముదిరాజు సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కాంచీ శంకర కమకుడి శంకర సర్వస్వరూపే సర్వేషు సర్వశక్తి సమన్వితే దేవ్యస్త్రాహినమదేవి దుర్గే దేవి నమోస్తుతే. ఎంతో చక్కగా అంగరంగ వైభవంగా మన రాఘవాపురం గ్రామంలో వైభవపేతంగా శ్రీ పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంతో ఎంతో చక్కగా కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎంతో చక్కగా అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా మాతృగా యోగిని నవగ్రహ వాస్తు క్షేత్రపాలక సర్వతో లింగతో భద్రమండలాధిపతి దేవత పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు, చండీ సంబంధమైనటువంటి హోమ కార్యక్రమాలు, రుద్ర సంబంధమైన హోమ కార్యక్రమాలు, జలాధివాసము, ధాన్యాధివాసము, శయ్యాధివాస కార్యక్రమాలు, ప్రాసాద సంస్కారము, గర్తన్యాసము, పత్రన్యాసము, ధాతున్యాసము, బీజన్యాసము, యంత్రస్థాపన, విగ్రహ స్థాపన, దుర్బలి, నేత్రోన్మిలన, మహాపూర్ణాహుతి కార్యక్రమాలతో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు సుసంపన్నమయ్యాయి. అమ్మవారి అనుగ్రహంతో ఈ యొక్క గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, గ్రామ ప్రజలందరూ కూడా సృజనులై చక్కని కార్యకలాపాలు చేస్తూ గ్రామాభివృద్ధికి అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండుగా. కానీ అమ్మవారికి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు కూడా జరపడం జరిగింది. జయ జయ శంకర, హర హర శంకర. కుటుంబ సభ్యులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 18 తారీఖు నుండి 21 తారీఖు వరకు ఆ పండుగ పెద్దమ్మ తల్లి పండుగ విజయవంతం చేయడం జరిగింది. 18 తారీఖు నుంచి ఈరోజు 21 తారీఖు వరకు పెద్దమ్మ పండుగ విజయవంతంగా జరిగినందుకు మాకు, మా కుటుంబ సభ్యులకు, రాఘపురం గ్రామ ప్రజలకు చాలా విజ్ఞప్తి. అలాగే వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885551 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. చిత్తూరు జిల్లా కుప్పం తిరుపతి గంగమ్మ జాతరలో చివరి ఘట్టమైన అమ్మవారి విశ్వరూపం సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తిరుపతి గంగమ్మను దర్శించుకున్న సీఎం చంద్రబాబు, గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు. సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ సభ్యులు. గంగమ్మను దర్శించుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు సీఎం. ఉమెన్ కేర్ పాలిక్లినిక్ సెంటర్ ను ప్రారంభించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. కార్ఖానాలో ఉమెన్
కేర్ అండ్ పాలిక్లినిక్ సెంటర్ ను ప్రారంభించారు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల కోసం ఎంతో అద్భుతంగా రూపొందించినటువంటి ఉమెన్ కేర్ అండ్ పాలిక్లినిక్ సెంటర్ మహిళలకు ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కు ఘన స్వాగతం పలికారు. ఉమెన్ కేర్ అండ్ పాలిక్లినిక్ సెంటర్ యాజమానులు వారికి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఈ యొక్క పాలిక్లినిక్ ను ప్రారంభించారు ఈటల రాజేందర్. పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు. పెద్దపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు విజయ రామనారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో అదనంగా మరో తహసీల్దార్ కార్యాలయం మంజూరు చేయాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలికేడు మండలం ముప్పిరితోట ఆవరణలో ఏర్పాటు చేసిన భూభారతి చట్టం 2025 అవగాహన కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దూదిల్ల శ్రీధర్ బాబు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కల వేణుగోపాలరావు, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారికి నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాస్ రెడ్డి గారికి, గౌరవనీయులు మనందరి ప్రీతమ నాయకులు ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రులు శ్రీధరన్న గారికి, గౌరవనీయులు వేరన్న గారికి, మన అందరి ప్రీతమ నాయకులు పెద్దలు స్థానిక శాసనసభ్యులు మా విజయన్న గారికి, అదే మాదిరిగా అన్నయ్య గౌడ్ గారికి, ప్రకాష్ గారికి, వేదిక పైన పెద్దలకి, వేదిక ముందున్నటువంటి నాయకులకి, బంధుమిత్రులకు, అక్క చెల్లెలకు, రైతు బంధువులకు, యువమిత్రులు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మీడియా మిత్రులకు భూభారతి ఈరోజు మొన్న గత 10 సంవత్సరాలు చిన్న నిజమైన రైతులు అష్ట కష్టాలు పడి ధరణి ద్వారా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ధరణిని తీసి ప్రతి ఒక్క పేదవాడికి అండగా ఉంటామని చెప్పి అనేక మార్పులు చేసి ఇవాళ ప్రతి ఒక్కరికి పూర్తిగా న్యాయం జరిగే విధంగా భూభారతిని తీసుకొచ్చిన సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారు స్వయంగా జిల్లా జిల్లా తిరుగుతూ ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఏ నియోజకవర్గంలో ఏ రకంగా బాధలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, అవి స్వయంగా నేనే పరిష్కరిస్తానని చెబుతూ అదే మాదిరిగా ఇందిరమ్మ ఇండ్లు, పంట. పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. పాతబస్తీ గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంలో మరణించిన మోదీ అగర్వాల్ కుటుంబ సంతాప సభకు హాజరై నివాళులు అర్పించారు ఎంపీ ఈటల రాజేందర్, కొండ విశ్వేశ్వర్రెడ్డి, ఎమ్మెల్యే రాజా సింగ్. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ చార్మినార్ గుల్జార్ హౌస్ వద్ద షార్ట్ సర్క్యూట్ జరిగి 17 మంది చనిపోవడం యావత్ సమాజాన్ని కలిచివేసిందన్నారు. అగ్ని ప్రమాదం ఏ సమయంలో జరిగింది, ఎన్ని గంటలకు ఫోన్ వెళ్ళింది, ఏ టైంకు రెస్క్యూ సిబ్బంది వచ్చారు అనే దానిపై ముఖ్యమంత్రిని రాజకీయాలకు వివక్షకు ఆస్కారం లేకుండా సమగ్రమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానన్నారు. చార్మినార్, బేగం బజార్, ఓల్డ్ సిటీలలో నిర్మాణాలు ఎప్పుడూ కట్టినవి కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే సమగ్రమైన ప్రణాళిక చేయాలని కోరుతున్నానన్నారు. ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేసి పరిస్థితుల్ని ఎస్టేట్ చేసి ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నానని పేర్కొన్నారు. ఫైర్ డిపార్ట్మెంట్ వైద్య సిబ్బందిని 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరుతున్నానన్నారు. ఒకటే కుటుంబంలో 17 మంది చనిపోవడం అనేది చాలా బాధాకరం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు, దుఃఖాలు మరొకరికి రాకుండా అంటే ప్రభుత్వం సమగ్రమైన ప్రణాళిక రూపొందించాలని కోరారు ఈటల రాజేందర్. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.
సంస్కృతి సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.